ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4వ టీ20 చాలా ఆసక్తికరంగా సాగిపోయిందండి. నిజంగానే అసలు ఒక స్టేజ్‌లోనైతే ఇంగ్లాండ్ వికెట్ కోల్పోకుండా 50 పరుగులు 5 ఓవర్‌లో చేయడం అనేది చాలా చాలా ఆసక్తి కలిగించిందనమాట. చేయి జారిపోయిందేమో మ్యాచ్ అనుకున్న టైంలోనే హర్షత్ రాణా అసలు అనుకోకుండా టీమిండియాలోకి వచ్చి కీలకమైనటువంటి డకెట్ వికెట్ తీయడం అనేది. ఎందుకంటే డకెట్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు భారత బౌలర్లపైన అనమాట. వాళ్ళని వీళ్ళని లెక్క చేయకుండా బ్రహ్మాండమైనటువంటి ఆట ప్రదర్శిస్తున్న సమయంలో అతను వికెట్ తీసి ఇండియాకి టర్న్ అరౌండ్ అయితే ఇచ్చాడనమాట. మరొక్కసారి సూర్యకుమార్ యాదవ్ పెర్ఫార్మెన్స్ అనేది కోల్పోయాడు. మరి ఎందుకో కానీ నిజంగానే కెప్టెన్సీ వల్ల వచ్చినటువంటి ప్రెషర్ కావచ్చు. కాకపోతే ఏంటంటే ఇంగ్లాండ్ లాస్ట్లో తడబడింది, కానీ లేకపోతే మ్యాచ్ వాళ్ళ వశమే అయ్యేదన్నమాట. దాంట్లో ఎలాంటి ఇది కూడా లేదు. కాకపోతే ఏంటంటే పిచ్ అనేది టర్న్ అయిపోయిందని చెప్పి కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. పిచ్ టర్న్ అవ్వడం అనేది జనరల్గా ఎక్కడ ఉండదు. కాకపోతే ఇంక ఓడిపోయినప్పుడు ఏదైనా సరే ఒకటి రీజన్ చెప్పాలి కాబట్టి కొంతమంది చెప్తే చెప్పుండొచ్చేమో, కానీ శివం దూబే ఆట చూస్తుంటే మాత్రం నిజంగానే ఇది కదా భారత ప్రతిభకి అర్థం అని చెప్పి ఇలాగా అనిపించింది అనమాట. నిజంగానే ఎందుకంటే మొదట్లో వికెట్లు ఏ విధంగా దనదన పలిపోయినాయో మనం చూసాం. ఈ టీ20లో ఏవైతే మనం కొత్త ఆటగాళ్ళకి అవకాశం అనేది ఇచ్చామో వాళ్ళు కొంతమంది ప్రూవ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారనమాట కంటిన్యూగా. సో అలాంటి సందర్భంలో వాళ్ళకి ఇంకా అవకాశాలు వచ్చేవి చాలా తక్కువనే ఉండొచ్చు అని అయితే నాకైతే అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరొక్కసారి శివం దుబేతో పాటు హర్షత్ రాణా మాత్రం హార్దిక్ పాండ్యా బ్రహ్మాండమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడండి. నిజంగానే కీలకమైనటువంటి సమయాల్లో హార్దిక్ పాండ్యా బ్రహ్మాండమైనటువంటి ఆటతీరు ప్రదర్శించడం అనేది మనం చూసామన్నమాట. కాకపోతే హర్షత్ రాణా యొక్క బౌలింగ్ ఎకానమీ రేటు ఎక్కువ ఉంది. అంటే ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ కీలకమైనటువంటి వికెట్లు తీసి టీమిండియా గెలుపులో తన వంతు పాత్ర పోషించడం అయితే నిజంగా మంచిగా అనిపిస్తుంది అనమాట. శివం దుబే రిటైర్డ్ అట్ అయిపోయిన తర్వాత అతని ప్లేస్లో ఇతను వచ్చినట్టున్నారనమాట. అయినా సరే అసలు టర్న్ అరౌండ్ పర్సన్గా ఆయన మనం పేర్కోవచ్చు. నిజంగానే టీమిండియాలో అసలు ప్రతిభకి కొదవ అనేది లేదనమాట. నిన్న మన స్కోర్ కార్డ్ చూసినట్లయితే వరుణ్ చక్రవర్తికి 2 వికెట్లు పడ్డాయండి, అక్షర్ సింగ్కి 1 పడింది. హర్షత్ రాణా చూసారంటే 3 వికెట్స్. బిష్నోయ్ కూడా బ్రహ్మాండమైన బౌలింగ్ అండి. ఇదంతా కూడా చాలా చాలా మంచిగా అనిపించింది అనమాట. చూడాలి, ఇంకొక టీ20 మ్యాచ్ నడుస్తుంది. తర్వాత వన్డే సిరీస్ అనేది ప్రారంభమైపోతుంది. జై హో భారత్, జై హో భారత్.